హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి. అహం పదార్థరహితః బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమజలం సర్వదీ సాక్షిభూతం భావేదం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సరే, మూడో శ్లోకం. స్వవర్ణాశ్రమధర్మేణ తపసా హరితోషణాత్ సాధనం ప్రభవేత్ పుంసాం వైరాగ్యాది చతుష్టయం. సాధన క్రమం ఎలా చేయాలో చెప్తున్నారు. ఎలా సాధకుడు ప్రారంభ దశ నుంచి వర్ణాశ్రమ ధర్మాలతో ప్రారంభమై వైరాగ్యాది చతుష్టయాన్ని ఎట్లా సంపాదించాలో చెప్తున్నారు. వ్యాఖ్యానం. మోక్ష సాధనకు నిత్యానిత్య వివేకము, వైరాగ్యము, శమదమాది షట్సంపత్తి, ముముక్షత్వం అనే 4 అర్హతలు ఉండాలని శాస్త్రరీత్యా నిర్ధారించబడింది. నిష్కల్మష హృదయులు ఏ వర్ణానికి చెందినవారైనా బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసాశ్రమం అనే 4 ఆశ్రమ ధర్మాలలో దేనికి చెందినవారైనా మోక్షప్రాప్తికి అర్హులే. నిశ్చల మనస్సుతో ఏకాగ్రత సాధించి బాహ్యేంద్రియాలను అంతరేంద్రియాలను వశములో ఉంచుకుని భగవద్ధ్యానంలో ఉన్నవారు శాంత మనస్కులై
జ్ఞానవంతులై సచిదానంద స్వరూపమైన పరమాత్మతో ఏకమై స్వానుభవంతో బ్రహ్మానందభూతిని పొందుతారు. ఇందులో సందేహాలు ఉంది ఇప్పుడు చదివిందా? ఏం లేదు స్వామి, కానీ ఇక్కడ స్వానుభవంతో పొందుతారని చెప్తున్నారు కదా స్వామి, కానీ దీని గురించి ఇక్కడ గురువు సంగతి ఏం చెప్పలేదండి స్వామి. ఇట్లా ముందు అసలు సాధకుడు ఎట్లా చేయాలో చెప్తున్నారు. అంటే ఇవన్నీ ఉన్నాయి. సందేహం అందరికీ ఉంటుంది కదా, బ్రహ్మనిష్ట పొందాలి, బ్రహ్మ జ్ఞానం పొందాలి అంటే బ్రాహ్మణులే అర్హులు అని. బ్రాహ్మణులు అంటే ఎవరు? బ్రహ్మ గురించి బ్రహ్మాను చింతనం, బ్రహ్మమునందు చరించటం అనేటటువంటి సాధన ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు బ్రాహ్మణులు. అందుకని ఏముంది, కర్మణా జాయతే శూద్రః యదాధ్యయనం తు విప్రాణాం బ్రహ్మజ్ఞానం తు బ్రాహ్మణః అని ఒక సూత్రం. కర్మ ప్రభావం చేత జీవిస్తున్న వారంతా శూద్రులే. జన్మనా జాయతే, జన్మ వలన ఎవరు ద్విజులు కారు. అంటే వేదాధ్యయనంతో విప్రాణం, వేదాధ్యయనం చేస్తే విప్రుడు అని పిలవచ్చు, అంతేగాని బ్రాహ్మణుడు అని పిలవకూడదు. అందుకని మనకి ఇంట్లో ఏదైనా వైదిక కర్మలు చేయించడానికి వచ్చేవారిని ఏమని సంబోధించాలి? విప్రోత్తమా, విప్రులారా అని సంబోధించాలి. కానీ మనం ఏమని సంబోధిస్తాం? బ్రాహ్మణులు రాలేదండి అంట. బ్రాహ్మణులు అనకూడదు, అది బ్రాహ్మణ. అట్లా పిలవడం వల్ల ఏమైంది, జననం ఏ కులంలో పుట్టాడనే దానికి ప్రాధాన్యత వచ్చింది. ఏ కులంలో జన్మించాడు అన్నదానికి ఏం ప్రాధాన్యత లేదు. ఏ దృష్ట్యా? వేదాంత విజ్ఞాన దృష్ట్యా, ఆత్మజ్ఞానం దృష్ట్యా, బ్రహ్మజ్ఞానం దృష్ట్యా సర్వులు సర్వమానవులు అర్హులే. కాబట్టి తత్వజ్ఞానం నేర్చుకోవడానికి, ఫిలాసఫర్ అవ్వడానికి అందరూ అర్హులే. ఫిలాసఫీ నేర్చుకోవడానికి ఏం ప్రాబ్లం ఏం లేదు, ప్రతి ఒక్కరు అధ్యయనం చేయవచ్చు. మరి బోధించినటువంటి మహర్షులు ఎటువంటి వారు? విశ్వామిత్రుడు క్షత్రియుడు రా. మరి మిగిలిన మహర్షులందరూ కూడా అనేక శాఖల నుంచి, అనేక కులగోత్రాల నుంచి వచ్చిన వాడు కదా. మరి ఆ మహర్షులందరూ వారి వారి జన్మతః వారు ఎలా ఉన్నా కూడా, వారి జననం ఏ కులంలో ఉన్నప్పటికైనా కూడా వారు విజ్ఞానంతో వారు మహర్షులయ్యారు, బ్రహ్మజ్ఞానంతో మహర్షులయ్యారు, బ్రహ్మనిష్ట ప్రభావం చేత ప్రభావశీలుడు అయ్యారు. సప్తర్షులందరూ అంతే. కాబట్టి ఆశ్రమ నియమములు కానీ, ఆశ్రమ నియమాలంటే బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస, ఈ ఆశ్రమ ధర్మాలను నిర్వహించుకునేటటువంటి వాళ్ళందరూ ఏ ఆశ్రమంలో వారైనా మోక్షానికి అర్హులే, ఆత్మజ్ఞానానికి అర్హులే, బ్రహ్మజ్ఞానానికి అర్హులే, పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందడానికి అర్హులే. ఏ కులంలో పుట్టినా అర్హులే, ఏ గోత్రం వారైనా అర్హులే. కులము గోత్రము లేకపోయాను, ఒకటి రెంటి మూలమారెను, ఎరిగి మేల్కొనవే ఆత్మ మేలుకొనవే అని మేలుకొలుపులో ఉంటుంది. అట్లా సర్వసమానత్వాన్ని, సర్వసమదర్శనాన్ని కలిగి అందించేటటువంటి ఆత్మజ్ఞానానికి మానవులందరూ అర్హులే. కానీ వారిలో ఎవరు అధికారులు? సాధన చతుష్టయ సంపత్తి కలిగినటువంటి వారే అధికారులు. సాధన చతుష్టయ సంపత్తి అంతా నేను చెప్పుకున్నాగా, నిత్యానిత్య వస్తు వివేకం, యథామర్థార్థ ఫలభోగ విరాగము, శమాధి షట్క సంపత్తి, ముముక్షత్వం. కాబట్టి ఈ 4 వైరాగ్య చతుష్టయము అంటారు. ఏమంటారు? వైరాగ్య చతుష్టయం. కాబట్టి ఈ వైరాగ్య చతుష్టయం ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే అర్హులు, అధికారులు. దేనికి? ఆత్మజ్ఞానానికి, బ్రహ్మజ్ఞానానికి.
కాబట్టి ముందు దాన్ని ఆ 4ంటిని సాధించే ప్రయత్నం చేయాలి. ఈ 4 ఎవరైతే సాధిస్తారో, ఏ మానవులైతే ఈ సాధన చతుష్టయ సంపత్తిని సంపాదిస్తారో వాళ్ళే అర్హులు. అంతేగాని వాళ్ళు పుట్టిన కులం కానీ గోత్రం కానీ వాళ్ళు ఏ ఆశ్రమంలో ఉన్నారనేవి అర్హతలు కావు. పూర్వకాలంలో విద్యాభ్యాసానికి ఈ రకమైనటువంటి నియమాలను పెట్టేవాళ్ళు. సాధారణంగా ఆయా కులములందు ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే ఆ రకమైన జీవన విధానం ఉండి, ఆ రకమైన సాధనా విధానం ఉండి, ఆ రకమైనటువంటి లక్ష్యాన్ని సాధించగలిగే నేర్పు ఉంటుందనే ఉద్దేశంతో పెట్టారు. కానీ ఆ కులము గోత్రము ఆశ్రమము అనే దాంట్లో మానవ మూఢత్వం వచ్చి చేరి ఇతరులు అనర్హులు అని నిషేధించేటటువంటి స్థాయికి చేరి తద్వారా ఏమైంది? అంతరములు ఏర్పడ్డాయి. ఏర్పడలేదు. తద్వారా అంటరానితనం కూడా వచ్చింది. ఈ రకమైనటువంటి వాటన్నింటినీ ఆయన ఖండించి అర్హుడైన వాడు, అందుకనే మనీషా పంచకం చెప్పాడు, చాండాలోస్తు సతుద్విజోస్తు గురురిత్యేషా మనీషామమా. ఆయన ఏ ఆశ్రమంలో ఉన్నాడు, ఏం పని చేశాడు, ఏ కులంలో ఉన్నాడు అనే దానికి ఆత్మజ్ఞానానికి ఎట్టి సంబంధం లేదు. అతడికి గనక ఆత్మజ్ఞానం ఉండి బ్రహ్మజ్ఞానం ఉంటే అతను చండాలుడైనా సరే అతను మనీషి, గురువు అననీయుడు, తప్పక అతనికి నమస్కరించాలి అన్నాడు. బాలుడైన చండాలుడైన స్త్రీ అయిన ద్విజుడైన ఎవరైనా సరే ఆత్మజ్ఞానాన్ని కనుక కలిగి ఉన్న వాళ్ళైతే వాళ్ళు తప్పక వందనీయులే, లోకమంతా వాళ్ళకి నమస్కరించవలసిందే, వారి దివ్యత్వానికి ఒప్పుకోవలసిందే అని చెప్తారు. కాబట్టి బ్రాహ్మణులకు ఉపనయనం ద్వారా ద్విజత్వం వచ్చింది అన్నమాట, 2వ జన్మ. ఈ ద్విజత్వం ఎవరెవరికి ఉంటుంది అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు మాత్రమే ద్విజత్వం ఉంది. అంటే ఈ ఉపనయన సంస్కార విధి ఈ 3 కులాల వారికే పెట్టాయి. కారణం ఏమిటి అంటే ఈ ముగ్గురు జన్మతః ఆ రకమైనటువంటి సంస్కారయుతంతో వంశపారంపర్యంగా ఆ రకమైనటువంటి వేదాధ్యయనంతో కూడుకున్నటువంటి జీవనాన్ని కలిగి ఉంటారు అనే ఉద్దేశంతో ఆనాటి కాలంలో ఈ 3 కులాల వాళ్ళు ఆహారం కోసం ఇబ్బంది పడాల్సినటువంటి అగత్యం లేనటువంటి స్థితిలో ఉండేవాడు. విద్య ఎప్పుడు నేర్చుకుంటావు? ఆహార సమృద్ధి ఉన్నప్పుడేగా. పొద్దున్న లేస్తూనే ఆహారం కోసం శ్రమించాల్సిన అవసరం ఉన్న చోటకి వెళ్ళారనుకో, అక్కడ పుట్టాడు అనుకో, ఇప్పుడు పొద్దున్నే లేచి వేటకు వెళ్ళాలి, ఆయన చేపల వేటకు వెళ్ళాలి, అక్కడ పుట్టాడు. మరి అప్పుడు బ్రహ్మజ్ఞానాన్ని విద్యా విచారణని చేయగలుగుతాడా? చేయలేడుగా. అట్లా అందుకని ఈ బ్రాహ్మణ క్షత్రియ వయస్సులు ఆ కాలంలో ఆహార సమృద్ధి కలిగి ఉన్నటువంటి జాతులు కాబట్టి, తెగలు కాబట్టి వీళ్ళు ఈ రకమైనటువంటి సామాజిక కట్టుబాటుని ఏర్పాటు చేసుకున్నారు. దాని పేరు ద్విజత్వం. ఉపనయనము, సంధ్యావిధి, ఆ జ్యోతిష్టోమాది కర్మలను ఆచరించడం, ఆరాధనా విధి, పూజలు, వ్రతాలు, జపాలు, తపాలు, యజ్ఞాలు, యాగాలు, హోమాలు ఇవన్నీ నేర్చుకోవడం, వాటిని ఆచరించడం, ఈ పనులన్నీ ఈ పైన ఉన్నటువంటి 3 వర్ణాల వాడు చేశారు. 4వ వర్ణం వారు శ్రామిక వర్గం. శ్రమ చేస్తేనే వారికి భోజనం, వారికి ఆహార సమృద్ధి లేదు. కాబట్టి ఆ ఆహార సమృద్ధి లేకపోవడం చేత వాళ్ళు నిరంతరాయంగా మరి ఎవరో ఒకరికి సర్వీస్ సెక్టార్ అన్నమాట. సర్వీస్ సెక్టార్ ఎలా మరి బతకాలి? శారీరక శ్రమతోటే జీవించాలి కదా. వాళ్ళకి మేధో సంపత్తి లేదు. అందులో కూడా మహానుభావులు చాలామంది ఉన్నారు. అంతే ఆళ్ళవారులందరూ అలా వచ్చిన వాళ్ళే, మరి వాళ్ళందరూ పూజనీయులే. కాబట్టి ఎవరు ఏ వర్గానికి చెందిన వారనేది ఆత్మజ్ఞాన విశేషంలో ఎట్టిది లేదు. ఏ కులంలో పుట్టాడనేది ఆత్మజ్ఞానానికి అడ్డు కాదు. ఏ గోత్రంలో పుట్టాడనేది అంతకంటే అడ్డు కాదు.
ఏ ఆశ్రమ ధర్మానికి సంబంధించిన వాడు బ్రహ్మచార, వాడు పెళ్లి చేసుకున్న గృహస్థ అయి ఉన్నాడా, లేదంటే వానప్రస్థంలో ఉన్నాడా, లేదంటే సన్యాసాన్ని స్వీకరించాడా అనే నియమంతో అక్కడ పని లేదు. ఆత్మజ్ఞానాన్ని అందరూ పొందవచ్చు. కానీ ఇప్పుడు ఇవాళ కూడా ఆశ్రమాలన్నింటిలో ఎలా ఉంది? అందరికీ మహావాక్యాలు బోధించరు, అందరికీ వేదాంత విద్య బోధించరు. మీరు ఏదైనా ఎక్కడికైనా వెళ్ళారనుకోండి, అందరికీ అన్నీ ఓపెన్గా బోధించరు. తప్పక మీరు ఆశ్రమంలో నివసిస్తారు, మీరు సన్యాసం స్వీకరించడానికి అర్హత సాధిస్తారు అనుకుంటేనే మీకు ఈ ఆత్మజ్ఞాన బ్రహ్మజ్ఞాన విశేషాలని ఆశ్రమాలలో బోధిస్తారు. ఋషికేశ్లో బోల్డ్ ఆశ్రమాలు ఉన్నాయి. మరి అక్కడ ఉంటే మీరు తప్పక సన్యాసాశ్రమానికి అర్హతను సంపాదించాలి. అట్లాగే కొంతమంది గృహస్థాశ్రమాన్ని స్వీకరించే వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా ఇప్పుడు సర్వేష్ డల్లాస్లో ఉన్నాడు, ఆయన పేరేంటి, సర్వేశానంద. అంతకుముందు ఉద్ధవ చైతన్య, చిన్మయ మిషన్ అనమాట. చిన్మయ మిషన్ కానీ రామకృష్ణ మిషన్ కానీ ఈ ఆర్గనైజేషన్లు ఏవి కూడా ఈ వేదాంత పాఠాన్ని ఆ దీక్షలను ఇవ్వరు అన్నమాట, ఉపదేశాలను ఇవ్వరు, చదివిస్తారు. కాబట్టి భగవద్గీత, భాగవతం, ఆత్మబోధ ఇలాంటివి చదివిస్తారు అందరి చేత. కానీ ఆ ఇనీషియేషన్, ఉపదేశం ఇచ్చి గురువు సహాయం చేసి వాళ్ళని మోక్షాసక్తులై మోక్షార్థులై తీర్చిదిద్దేటటువంటి పనికి, మోక్షానికి ఓంకారోపాసనకి సన్యాసమే అర్హత అనే నియమాన్ని ఈనాటి అనేక రకాలైన సమాజాలు కూడా పాటిస్తూ ఉన్నాయి. మిగిలిన వర్ణాశ్రమాచారులు అందరూ కూడా ఓంకారోపాసన చేయకూడదు అనేటటువంటి నిషిద్ధాన్ని పాటిస్తూ ఉన్నారు. సవహం ధ్యానం చేయనివారు, ఓంకారోపాసన చేయనివారు, బ్రహ్మజ్ఞానం పొందటానికి సన్యాసమే అర్హత, అధికారిత్వము అని బలమైనటువంటి వాదన ఈనాటికి కూడా. కానీ అపరోక్షానుభూతి గ్రంథంలో ఇప్పుడు ఏం చెప్తున్నారు ఆదిశంకరులు? ఎవరైనా మానవులందరూ అర్హులే, కానీ వాళ్ళకి అధికారిత్వం ఏముండాలి? అది సాధన చతుష్టయ సంపత్తి గలవాడొక నరుడు ఘోర సంసార బాధను అనుభవింపలేక సద్గురు శరణు వేడి తనకు ఆత్మజ్ఞానమును బోధింపమని కోరగా నిష్కల్మషమైన మనస్సు అని కూడా శుద్ధాంతఃకరణము. సాధన చతుష్టయ సంపత్తి వల్ల నీకు కలిగేది ఏమిటి? శుద్ధాంతఃకరణం, శుద్ధ బుద్ధి. ఆ రకంగా త్రిగుణ మాలిన్యాన్ని అధిగమించాలన్నమాట సాధన చతుష్టయ సంపత్తితో. ఎవరికైతే సాధన చతుష్టయ సంపత్తి లేదో వాడు త్రిగుణ మాలిన్యాన్ని అధిగమించలేడు. శమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం అనేటువంటి వాటిని కలిగి ఉండడం అన్నమాట. కలిగి లేకపోతే దాటలేవు, మనస్సు బుద్ధి అనే వాటిని దాటలేవు. ఎవరైతే ఈ సాధన చతుష్టయ సంపత్తి కలిగినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు తప్పక ఆత్మజ్ఞానాన్ని బ్రహ్మజ్ఞానాన్ని పొందటానికి అధికారులు అని చెప్తున్నాడు. మరలా చదువు శ్లోకం. స్వర్ణాశ్రమధర్మేణ తపసా హరితోషణాత్ సాధనం ప్రభవేత్ పుంసాం వైరాగ్యాది చతుష్టయం. అది పుంసాం అంటే అర్థం ఏంటి? అందరూ, మానవులందరూ, పురుషులందరూ అనే వాచ్యార్థం చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే దాని అర్థం స్త్రీలు పనికిరారని, అది తప్పు. పుంసాం అంటే అక్కడ అర్థం ఏంటి? జీవులందరూ, పురుషులందరూ, మానవులందరూ అనే అర్థాన్ని చెప్పాలి. కావున వ్యాఖ్యానం నిశ్చల మనస్సుతో ఏకాగ్రత సాధించాలి స్వామి. చిత్తైకాగ్రత ఉండాలి. నిశ్చల మనస్సు, నిశ్చల మనస్సు అంటే శుద్ధాంతఃకరణం, కదలనటువంటి మనస్సు, చిత్తవృత్తుల ప్రభావం లేనటువంటి మనస్సు. యోగాశ్చిత్తవృత్తి నిరోధక కదా. అట్లా చిత్తవృత్తుల్ని లెస్సగా నిరోధించినటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో, శమము దమం అంటే అర్థం అదేగా, బాహ్యేంద్రియ నిగ్రహం, ఆంతరేంద్రియ నిగ్రహం. ఎవరైతే లెస్సగా సాధించాడో వాడికి ఏమైంది?
చిత్తము ఆత్మోపరతి యందు లగ్నమై ఉన్నది. ఆత్మజ్ఞానమునందే చిత్తం పనిచేస్తుంది. సదా ఆత్మభావంలోనే రమిస్తూ తన శరీర రూపాలను గుర్తుపెట్టుకోవట్లేదు, నామరూపాలని గుర్తుపెట్టుకోవట్లేదు. ఆ భావన లేకుండా ఉన్నాడు. జాగ్రత్త స్వప్న సుషుప్తులలో సదా ఆత్మభావంలోనే ఎప్పుడైతే నిలిచి ఉన్నావో అప్పుడు మాత్రమే నీకు ఈ ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం సాధ్యమవుతుంది. అటువంటిది నిశ్చల మనస్సు, చిత్త ఏకాగ్రత, ఈ రెండు ఉండాలి. తర్వాత అలా బాహ్యేంద్రియాలను అంతరింద్రియాలను వశములో ఉంచుకుని భగవద్ధ్యానంలో ఉన్నవారు శాంత మనస్కులై జ్ఞానవంతులై సచ్చిదానంద స్వరూపమైన పరమాత్మతో ఏకమై స్వానుభవంతో బ్రహ్మానందభూతిని పొందుతారు. చూడండి ఎంత వరుసక్రమం చెప్పారు. ఒక్కొక్కటి వరుసగా చదువు. మళ్ళీ శాంత మనస్కులై మొదట సాధించాల్సింది అది. శాంత మనస్కులై అంటే ఇప్పుడు మనసు దేనివల్ల శాంతం చెడిపోతుంది? అసలు దాని సహజ లక్షణం ఏంటి? శాంతంగా ఉండటం. మనస్సు యొక్క సహజ స్థితి శాంత లక్షణం. కానీ దేనివల్ల చెడిపోయింది? గుణాలు కానీ సంస్కారాలు, వాటి ప్రేరణ వల్ల అది చెలించడం మొదలుపెట్టింది. ఎంతగా చెలించడం మొదలుపెట్టిందంటే చెలించటమే పనిగా పెట్టుకునేది. ఇప్పుడు చెల్లించకపోతే ఎవరికి తోచటాలు. ఇప్పుడు ఏ దశలోకి వచ్చేసారంటే ఎవడైనా శాంతంగా కూర్చున్నాడంటే వెళ్ళి వాడిని ఏదో ఒకటి చెల్లించేటట్లుగా చేస్తే తప్ప ఏదో ఒక దాని చేత వాడిని బాధించడము, లేకపోతే వాడిని కదిలేట్ చేయడము, లేదంటే వాటిని విషయాత్మకంగా ప్రేరేపించడము, అట్లా రజోగుణ తమోగుణ సాత్వికమైనటువంటి గుణధర్మాల ప్రేరణ వల్ల మనసు చెల్లించింది. ఆ గుణ ప్రేరణ ఎప్పుడైతే లేదో వాడు శాంత మనస్కుడు అయ్యాడు. అట్టి శాంత మనస్కుడే బ్రహ్మానందమును అనుభవించడానికి అర్హమైనటువంటిది. రెండో లక్షణం జ్ఞానవంతులై. జ్ఞానవంతులై అంటే ఆత్మజ్ఞానం కలగడం. మామూలుగా అందరికీ శబ్దస్పర్శ రూపరసగంధాలకు సంబంధించినటువంటి విషయ జ్ఞానం ఉంటుంది. ఇప్పుడు ఏ జ్ఞానం కావాలట? శాంత మనసు ఏర్పడిపోయిందిగా, ఇక విషయాలు లేవుగా. ఇప్పుడు మనసు ఎటువైపు తిరిగిందట? తన మూలం వైపు తిరిగి, తన ఆధారం వైపు తిరిగి, అది దేని మీద ఆధారపడిందో దాని మీదకి తిరిగి, అప్పుడు ఏమైంది? అంతర్ముఖమైంది. అదే శబ్దస్పర్శ రూపరసగంధాలతో కూడిన విషయాలతో పనిచేసినప్పుడు బహిర్ముఖమైంది. ఎవరి గురించో ఏదో మాట్లాడుతూ ఉంటే తన గురించే మాట్లాడాడని భావించి స్పందించడం మొదలు. ఎవరి గురించో ఏదైనా చర్చ జరుగుతూ ఉంటే తన గురించే చర్చించాడని తనకు ఆపాదించుకుంటూ, ఇట్లా రకరకాలైనటువంటి విక్షేప లక్షణాలను కలిగి ఉంటుంది మనస్సు. ఇప్పుడు ఈ మనస్సును ఎప్పుడైతే అంతర్ముఖం వైపుకి తిప్పామనుకోండి అప్పుడు ఏమైపోతుంది? పోతుంది. కాబట్టి శాంత మనస్సు అంతర్ముఖ పరిజ్ఞానం వైపుకు తిరిగింది, తన మూలం వైపుకు తిరిగింది, తన ఆధారం వైపుకు తిరిగింది, తన బింబము వైపుకు తిరిగింది, ఆత్మభావంలోకి తిరిగింది. తిరిగేటప్పటికీ అదేమైంది? బుద్ధి గుహయందు ఉన్నటువంటి హృదయాకాశ పరిధిలో ఉన్నటువంటి అంగుష్ట మాత్రమైనటువంటి స్వప్రకాశాన్ని గుర్తించే పనిలో పడింది. ఇంకప్పుడు దానికి బయటకు తోచటం, బాహ్య వస్తు జ్ఞానం లేదు, ఇంద్రియ విషయాలు లేవు, భోగ్య జాతమైనటువంటి జగత్ ప్రభావం లేదు. ఇంకా అది చూడాలి, ఇది చెయ్యాలి, అది తినాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి, వాడు అలా అన్నాడు, వీడిలా అన్నాడు, వాడేమయ్యాడు, వీడేమయ్యాడు, ఈ రకమైనటువంటి నానాత్వ భ్రాంతి లేదు. ఇప్పుడు అంతర్ముఖ పరిజ్ఞానం వచ్చింది. కాబట్టి జ్ఞానం అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఆ అంతర్ముఖ పరిజ్ఞానం ఏదైతే ఉందో ఆ అంగుష్ఠమాత్ర పురుషుడిని గ్రహించేటటువంటి బుద్ధి సూక్ష్మత ఏదైతే ఉందో ఆ సూక్ష్మమైనటువంటి బుద్ధి కలిగింది.
అది జ్ఞానం అంటే అక్కడ అర్థం. తర్వాత జ్ఞానవంతులై సచిదానంద స్వరూపమైన అయిపోయింది పరమాత్మతో. చూడండి, సూక్ష్మమైన బుద్ధి ఎప్పుడైతే వచ్చిందో ఆ సూక్ష్మత్వము, సునిశితత్వము, తీక్షణత్వము అనే 3 లక్షణాలు బుద్ధికి రావాలి. ఈ 3 లక్షణాలు ఎప్పుడైతే వచ్చేసినాయో అప్పుడు ఏమైపోయాడు, ఇక నా యొక్క లక్ష్యం సచ్చిదానంద రూపమైనటువంటి పరమాత్మ, అంతేగాని బాహ్యంగా ఉన్నటువంటి జగత్తు కాదు, భ్రాంతిగతమైన జగత్తు కాదు, మాయాకల్పితమైన జగత్తు కాదు, మిథ్యాభూతమైన జగత్తు కాదు. చూడండి, 4 లక్షణాలు చెప్పాడు జగత్తుకి. ఏంటవి? మాయాకల్పితం కాదు, మిథ్య కాదు, భ్రాంతి కాదు. ఇవన్నీ జగత్తు యొక్క లక్షణాలు. వాటన్నింటినీ చక్కగా పరిశీలించాడు. పరిశీలించి ఇదంతా అసత్తు, ఈ జగద్భావం అంతా అసత్తు అని సత్యమైనటువంటి సత్స్వరూపమైనటువంటి సచ్చిదానంద లక్షణాన్ని ఆశ్రయించాడు. ఆ సచ్చిదానంద లక్షణాన్ని ఆశ్రయించడంతో ఆత్మనిష్ఠుడై బ్రహ్మనిష్ఠుడై బ్రహ్మానందమగ్నుడైపోయాడు. ఈ రకమైనటువంటి అంతర్ముఖ ప్రయాణాన్ని సాధకులందరూ పూర్తి చేయాలి. ఇంకేమన్నాయా? అట్లా ఇది నీ యొక్క గమ్యం అన్నమాట. కానీ స్వామి, అసలు మనస్సు అంతా చపలత్వం, చంచలత్వం అని చెప్తారు కదా స్వామి. ఇక్కడ ఒక్కచోటే సహజ స్వభావం శాంతం అని చెప్తున్నారు. అసలు దాని వస్తుత స్వభావం శాంతమేనమ్మా. దానికి ఏ లక్షణాలు లేవు. మనమే దాన్ని పురికొల్పుతాం అన్నమాట. నీ అవివేకము, అజ్ఞానము, అవిద్య చేతనే మనస్సుని ఆ గుణ ధర్మంతో ప్రేరేపిస్తాం అన్నమాట. అది ఎంతగా ప్రేరేపించావయ్యా అంటే ఇక అది తన స్వస్థానాన్ని, స్వస్థితిని మరిచిపోయింది. స్వాత్మస్వరూపాన్ని మరిచిపోయింది, తన మూలాన్ని తానే మరిచిపోయింది. ఎంత మరుపుకొచ్చేసినాయి అంటే జన్మాంతరంలో కూడా గుర్తుకొచ్చే అవకాశం లేనంతగా మరుపుకొచ్చేసి. కాబట్టి ఆ పనిముట్టు పనికి రాకుండా పోయింది. కత్తిని నేలకేసి కొట్టావమ్మా, మొదట్లో కొట్టినప్పుడు బాగానే ఉంటుంది, ఉపయోగపడదు. అదే పనిగా కొట్టావు, అప్పుడు ఏమైంది, మొక్కపోయింది. పోయినప్పుడు ఏమైంది, మళ్ళీ పదును పెడితేనే అది పనికి వస్తుంది. మరి మనం పదును పెట్టడం లేదుగా, దాన్ని బహిర్ముఖంగా విషయాల్లోనే ప్రవర్తింపజేస్తున్నాం కానీ ఆత్మభావం వైపు, అంతర్ముఖత్వం వైపు తిప్పలేదుగా. మరి అప్పుడు మరి దోషం ఎవరిది? నీదా, మనసుదా? ఇది గ్రహించాలి. అందరూ పనిముట్ల దోషం అంటుంటారు. పనిముట్టుకి స్వయం చేతనత్వం లేదుగా, అవి జడ వస్తువులు కదా. పనిముట్లు జడం కదా, వాడేవాడిది కదా దోషం. నువ్వు నిర్ణయిస్తే అదేమన్నా పని చేయనుందా? దానికి ఆ శక్తి ఉందా? లేదు కదా. ఇది తెలుసుకోవాలి మొట్టమొదటి. ఇప్పుడు ఎంతగా మరుపుకు వచ్చేసిందయ్యా అంటే మనసే రాజు స్థానంలో కూర్చుంది. నువ్వు సేవకుడి స్థానానికి వచ్చేసి, అసలు మనస్సు సేవకుడి స్థానంలో ఉండాలి, నువ్వు రాజు స్థానంలో ఉండాలి. నువ్వు ఆజ్ఞాపిస్తే మనసు పనిచేయాలి. ఇది అసలు భగవంతుడు సృష్టించిన క్రమం. తెగ జ్ఞాత ప్రకాశం మనస్సు, ఆకాశం వాయువు యొక్క సంబంధ రూపమైనటువంటి మనస్సు పనిచేసింది. జ్ఞాతే ప్రకాశించకపోతే మనసు పనిచేస్తుందా? మనసు గోళకం కదా, మనకి స్వయం శక్తి ఎక్కడ ఉంది? లేదు కదా. మరి సృష్టి అట్టా కదా చేశాడు. కానీ మనం ఏం చేసాం? దాన్ని తెచ్చి ఇక్కడ, దీన్ని తెచ్చి అక్కడ పెట్టాం. ఇప్పుడు ఏమైపోయాడు? మనసే రాజయ్య కూర్చుంది, మనసే అధిష్టానమై కూర్చుంది. ఇప్పుడు దాన్ని మెల్లగా దాని ప్రాధాన్యత తగ్గించి అది చెప్పినట్లు వినకుండా, బహిర్ముఖం వైపు వెళ్లకుండా, జగత్తు ఎందు రమించకుండా,
విషయాలలో చేరిపోకుండా, సంగత్వ దోషాన్ని పొందకుండా వెనక్కి విరమించాలి. విరమించి దానికి ఏం చేయాలట? దాని స్వస్వరూపాన్ని దానికి గుర్తు చేయాలి, దాని స్థానాన్ని దానికి తెలియజెప్పాలి. నీ స్థానం ఎక్కడ? మనసు స్థానం ఎక్కడెప్పుడు? సేవకుడు, పనిముట్టు, నేను రాజు అని నువ్వు క్రమేపీ దాని మీద జయాన్ని సాధించవు, మనోజయాన్ని సాధించవు మనో నిగ్రహం ద్వారా. అది కళ్ళు పెళ్ళిగా ఉంటే చేయగలుగుతావా? కాబట్టి శాంత మనస్కట ఉండటం చాలా ముఖ్యం. కాబట్టి సత్వగుణాధీనమైనటువంటి మనస్సుని మనం నిలబెట్టుకోవాలి. తర్వాత బుద్ధి సూక్ష్మత, జ్ఞానం ఉండాలి, జ్ఞానవంతుడే ఉండాలి. ఈ రెండు ఉన్నటువంటి వాడు సచ్చిదానంద భావాన్ని సదా మననం చేయాలి. ఈ స్వరూపమైనటువంటి ఆ సచ్చిదానంద స్థితిని సదా ఎవరైతే శ్రవణ మనన నిధిధ్యాసలు చేశారో అప్పుడు ఈ మనోబుద్ధులు ఏమైపోయినాయి? పనిముట్లు అయిపోయాయి. అంతేనా కదా? తన స్వస్వరూపానుసంధానమైనటువంటి సచ్చిదానంద లక్షణాన్ని సదా శ్రవణ మనన నిధిధ్యాసలలో ఉంచుకోవడం ద్వారా, ఆ స్థితిలో నిలకడ కలిగి ఉండడం ద్వారా, దానికి తన స్వస్వరూపాన్ని అనుసంధానం చేయడం ద్వారా, గుర్తు చేయడం ద్వారా అవేమైపోయినాయి? ఇప్పుడు నిమిత్త మాత్రములు అయిపోయినాయి. అట్లా నిమిత్త మాత్రములు ఎప్పుడైతే అయిపోయినాయో నేనే బ్రహ్మమును అని నీకు తోచి, నేను ఆత్మస్వరూపుడను, నేను బ్రహ్మస్వరూపుడను, నేను పరబ్రహ్మమును అనేటటువంటి అంతర్ముఖ ప్రయాణం పూర్తి చేయడం ద్వారా నీ యొక్క స్వస్థితి నీకు బోధపడింది. నేను పిండాండానికి అధిష్టానాన్ని కాదు, నేను బ్రహ్మాండానికి కూడా అధిష్టానాన్ని, సర్వసాక్షిని, నేను మార్పు చెందని వాడను, పరిణామరహితుడను, గుణత్రయాతీతుడను, శరీరత్రయాతీతుడను, దేహత్రయాతీతుడను, పంచకోశ విలక్షణుడను అనేటటువంటి లక్షణాలన్నీ నీకు తోచినాయి. ఇవన్నీ తోచేటప్పటికి ఏమైపోయింది? నీవు బ్రాహ్మీభూత స్థితిలోకి నిలబడిపోయి. ఎప్పుడైతే బ్రాహ్మీభూత స్థితిలో నిలబడిపోయావో ఈ పనిముట్లన్నీ చైతన్య స్థితిలో కలిసిపోయింది. అప్పుడు చైతన్యం నీకు పనిముట్టు అయిపోయింది, సంకల్పం నీకు పనిముట్టు అయిపోయింది. ఒకసారి ఆ స్థాయికి పరిణామం చెంది ఎదిగి వికాసం, వివేకం, విజ్ఞానం వచ్చేసిన తర్వాత ఇప్పుడు మరలా కిందకి దిగి ప్రవర్తిస్తాడా? అర్థమైందా? ఒకసారి యవ్వనం వచ్చేసింది, అవమానం కూడా వచ్చేసింది, తిరిగి బాల్యపు చేష్టలతో ఉండే అవకాశం ఉందా? ఎందుకని? పరిణామం వచ్చేసింది, మార్పు చెందేశాడు, ఎదిగేశాడు. ఎదగడం ద్వారా అవి నేను వదిలేసినాయి. ఇప్పుడు మళ్ళా మనోభూమికలోకి దిగొచ్చి మళ్ళా విషయాత్మకంగా ఉండే అవకాశం ఉందా? ఎందుకని? అయిపోయిందిగా, తీరిపోయినాయి, అన్నీ రద్దయిపోయినాయి అంతా కూడా. ఎప్పుడైతే ఈ మొత్తం పిండాండ పంచీకరణలో ఉన్నటువంటి 24 చైతన్యం అనే స్థితిలోకి రూపాంతరం చెందిపోయినాయో, మార్పు చెందిపోయినాయో, ఇక అప్పుడు ఇంద్రియ స్పర్శ లేకుండా అయిపోయి, ఇంద్రియాలు ఏవి పనిచేయవు, విషయాలు ఏవి పనిచేయవు, సంస్కారాలు ఏవి పనిచేయవు, కర్మఫలాన్ని ఇవ్వలేదు, కర్తృత్వ భోక్తృత్వ అభిమానాలు లేవు, కర్మబంధం లేదు. ఇట్లా అన్నింటికీ అతీతంగా ఉండేటువంటి బ్రహ్మానుభూతిలో స్థిరమైపోయి అక్కడ బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. మరి ఈ రకంగా సాధించి అనుభవించేటటువంటి అపరోక్షానుభూతి ఎంత విలువైంది! ఎన్ని జన్మలకైనా మానవుడు తప్పక సంపాదించవలసింది కదా ఇది. ఈ జన్మలోనే సాధిస్తే మరి మంచిది, ఉత్తమం. అంతేనా కాదు? కాబట్టి ఎవరైనా ఎవరికైనా ఏదైనా సహాయం చేయాలమ్మా. ఏం సహాయం చేయొచ్చు?
వస్తుగతమైనటువంటి సహాయం చేస్తే కొంచెం అది తాత్కాలికం కదా. ధన సహాయము, వస్తు సహాయము, ఇతర ఏదైనా సహాయం చేసాం, ఆ సహాయం ఎంతసేపు పనిచేస్తుంది? ఆకలిగా ఉన్నాడు, ఆహారం పెట్టాం, అప్పుడు సంతృప్తే. దానములలో కల్లా అన్నదానంబు ఉత్తమమే, కానీ తత్కాలవత్తే పని చేయును కదా. వస్త్రంబు లేని వానికి వస్త్రం ఇడుట కూడా ఉత్తమ దానమే, కానీ తత్కాలవతే పని చేయును కదా, మరల జీర్ణమైపోవును కదా. విద్య లేని వానికి విద్యాగంధంబు వసగుట ఉత్తమ దానమే, కానీ భుక్తి నియమము కోసమే కదా. ఆ విద్య వల్ల ఏం చేస్తున్నాడు? భుక్తి కొరకే కదా. మరి నిలచికడు ఆత్మజ్ఞానం బియ్య జన్మముద్ధరింపబడు కదా. కాబట్టి తరించేటటువంటి ఆత్మజ్ఞానం ఇవ్వటం కంటే మీరిన సహాయం ఉండు కలదా? జ్ఞానపరమైనటువంటి సహాయం చేసే సహాయం కంటే ఉత్తమమైన సహాయం ఏమైనా ఉందా? లేదు కదా. కాబట్టి జనన మరణ చక్రంలో నుంచి బయటపడవేసేటటువంటి ఉత్తమమైనటువంటి ఆత్మజ్ఞానపూర్వక సహాయాన్ని మనం సద్గురువు దగ్గర అర్థించాలి. కానీ ధన సహాయము, వస్తు సహాయము, భుక్తి కొరకు చేయవలసినటువంటి విద్యాగంధము, ఇలాంటి వాటిని తత్కాలవత్తు పనిచేసేటటువంటి వాటిని అడగవచ్చునా? కానీ నేడు సద్గురువులను ఆశ్రయించి అందరు మానవులు ఏమడుగుతున్నారు? పనులు ఎలా కావాలో విషయాత్మకమైనటువంటి కోరికలు, కాంక్షల చేతనే ప్రేరేపించబడి తదనుగుణమైనటువంటి కోరికలు, కామ్యముల చేత బాధించబడి వాటి పూర్తి ఇష్టాపూర్తి అంటారు అన్నాడు. అట్టి ఇష్టాపూర్తి కొరకై శ్రమించడం అనేది, అట్టి ఇష్టాపూర్తి కొరకై సద్గురువును ఆశ్రయించడం అనేది అసమంజసం కదా. ఎందుకని? సద్గురువు ఏమి ఇవ్వగలడు నీకు? ఉత్తమమైన ఆత్మజ్ఞానం, తరింపజేసేటటువంటి జనన మరణ రాహిత్యం, మరల తిరిగి తల్లి గర్భంలో ప్రవేశించకుండా ఉండేటటువంటి ఉత్తమ జ్ఞానాన్ని ఇవ్వగలిగినటువంటి సద్గురుమూర్తి దగ్గరికి వెళ్ళి ఇష్టాపూర్తి కర్మలను విషయాత్మకమైనటువంటి విషయ సంబంధమైనటువంటి తాదాత్మ్యతతో భౌతికమైనటువంటి జగత్ సంబంధమైనటువంటి కోర్కెలను తీర్చమని అడగటం అసమంజసం కదా. మరి ఈశ్వరుని అడగవచ్చా? దైవాన్ని అడగవచ్చునా? దైవం కూడా ఉత్తమమైన గురువుని, దైవానికి గురువుకి అభేదం కదా. మరి దైవాన్ని కూడా శాశ్వతమైన వస్తువుని అడగాలి. కానీ ఎవరైనా శాశ్వతమైన పరిణామాన్ని ఇచ్చేటటువంటి బ్రహ్మానంద స్థితిని కలిగించమని కోరవలగినే కానీ అశాశ్వతమైనటువంటి వాటిని ఎవరైనా కోరుతారా? అవి ఎన్ని తీరిస్తే మాత్రం నీ పని పూర్తవుతుంది? పునః 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 వాంఛిస్తూనే ఉంటావు కదా. మరి వాంఛారహిత స్థితిని కోరవలనే కానీ వాంఛలు పూర్తి చేసేటువంటి ఇష్టాపూర్తి కర్మలని, కామ్యక కర్మలని కోరరాదు కదా. కాబట్టి కర్మబంధం తొలగిపోయే మార్గాన్ని మనం ఈశ్వరుణ్ణి అడగాలి. ఆ కర్మబంధం నుంచి బయటపడేటటువంటి మార్గాన్ని సద్గురువుని అడగాలి. అటువంటి బ్రహ్మానంద మగ్నత చెందేటటువంటి సచ్చిదానంద స్వరూపనిష్ట కలిగేటటువంటి పద్ధతిని మనం కోరాలి. అలాంటి లక్ష్యాన్ని ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళు కదా మరి సాధకులు. సాధకులు అని ఇప్పుడు ఎవరిని పిలవచ్చు? అందరూ సాధకులనే అంటుంటారు. లక్ష్యం కరెక్ట్గా ఉన్నవాళ్ళు, లక్ష్యశుద్ధి ఉండాలి, సాధన చతుష్టయ సంపత్తి ఉండాలి. అవునా కదా? ఇవాళ చూడండి, ఎన్నో రకాలైనటువంటి యోగా మార్గాలు ప్రాచుర్యంలోకి వచ్చాయి, ఎన్నో రకాలైన ధ్యాన మార్గాలు ప్రాచుర్యంలోకి వచ్చాయి, ఎన్నో రకాలైనటువంటి యాగములు, యోగములు, అనేక రకములైనటువంటి కార్మికమైనటువంటి ఉపాసనా మార్గములన్నీ బాగా వ్యాప్తిలోకి వచ్చాయి. కానీ నీ లక్ష్యం ఏమిటయ్యా అంటే అన్నీ జగత్ సంబంధమైనటువంటి వాంఛలతో కూడుకున్నటువంటి తినక. మీ జెమ్ స్టోన్ బజార్లోకి వెళ్ళామనుకోండి, ఆ రూబీ పెట్టుకుంటే ఇదే అవుతుంది, ఈ నీలం పెట్టుకుంటే అదే అవుతుంది, ఈ జేడు పెట్టుకుంటే ఇదే అవుతుంది, ఆ కెంపు పెట్టుకుంటే అలా అవుతావు, ఎలా అవుతావు? మరి ఇవన్నీ ఏమిటి? ఇష్టాపూర్తి కర్మలు,
కామ్యక కర్మలు, జగత్ సంబంధమైనటువంటి కాంక్షారహితమైన వాంఛారహితమైనటువంటి స్థితికి మరి అవసరమా? అనవసరం కదా, అంతేనా కాదు? కాబట్టి ఈ విజ్ఞానం అంతా నీకు అప్పుడు అవసరంలా. ఈ రకమైనటువంటి, అందుకే అన్నాడు శాంత మనస్కుడు జ్ఞానవంతుడు. ఇదంతా జ్ఞానమే, ఎవరు కాదన్నారు? ఇది జ్ఞానం కాదంటల్లా మనం. గ్రహాలు జాతకాలు చూడడం ఇదంతా జ్యోతిష్యం వగైరాలంతా కూడా జ్ఞానమే. షడ్దర్శనాలకు సంబంధించినంతా జ్ఞానమే, ఎవరు కాదన్నారు? షట్శాస్త్రములకు సంబంధించినంతా జ్ఞానమే. కానీ నువ్వు పొందవలసిన లక్ష్యం ఏమిటి? బ్రహ్మానందం, బ్రహ్మజ్ఞానం, బ్రహ్మనిష్ట, సచ్చిదానంద స్థితి. దాన్ని లక్ష్యంగా స్వీకరించిన వాడికి ఇవి అవసరం లేదు. వాడు నిష్కామ కర్మను ఆశ్రయిస్తాడు, నిర్వాసన మౌనాన్ని ఆశ్రయిస్తాడు, నిర్గుణ స్థితిని ఆశ్రయిస్తాడు, వాసనారాహిత్యాన్ని ఆశ్రయిస్తాడు, వాంఛారాహిత్యాన్ని ఆశ్రయిస్తాడు, సమస్త కోరికలు నశించిపోయే పద్ధతి ఏదో ఆలోచిస్తాడు, జగద్భావాన్ని దాటేటటువంటి పద్ధతి ఏదో దాన్ని ఆశ్రయిస్తాడు, నాశరహితమైనటువంటి శాశ్వతమైన దాన్ని ఆశ్రయిస్తాడు. ఈ క్షణంలో ఉంటే చాలంతే, కాలత్రయాబాధితం కానటువంటి దాన్ని ఆశ్రయిస్తాడు. అసలు గతము, వర్తమానము, భవిష్యత్తు అనేటటువంటి విభజనే లేనటువంటి స్థితిని ఆశ్రయించాడు. దేశకాలములు అనేటటువంటి పరిమితులు లేనటువంటి స్థితిని ఆశ్రయించాడు. పంచకోశములనే పరిమితులు లేనటువంటి నిర్ణయ స్థితిని ఆశ్రయించాడు. శరీరత్రయ, దేహత్రయ, గుణత్రయ, అవస్థాత్రయ, రుణత్రయ, తాపత్రయ, కల్పత్రయ, ఏ త్రయము కూడా అతన్ని పరిమితించలేనటువంటి స్థితిని ఆశ్రయించాడు. మరి ఇప్పుడు అడుగదా బ్రహ్మానందమగ్నుడు, వారు కోరదగినది ఏమైనా ఉన్నదా? కోరికలే లేవు. కోరడానికి జనన మరణాలే అవసరం లేదు. జనన మరణాలనే పరిమితికి లోబడి ఉంటే కదా కోరికలనేవి. కాబట్టి జనన మరణాలనే ఆ పరిమితులను దాటిపోయాడు, సర్వవ్యాపకమైపోయాడు, సర్వజ్ఞుడైపోయాడు. ఈ రకంగా మానవుడు అపరోక్షానుభూతిని సిద్ధింపజేసుకోవాలి. వాటి యొక్క పరిస్థితులు ఎట్లా ఉన్నాయో వివరించి చెప్తున్నాడు. ఈ సచ్చిదానందాన్ని సాధించేవాడి పరిస్థితులు ఎట్లా ఉన్నాయో కూడా వివరించి చెప్తున్నాడు. కాబట్టి నీ వివేకం నీది, అటు వెళ్తావో ఇటు వెళ్తావో. అటు వెళ్ళినవాడేమో సకామ్యంగా జగత్తు వైపే ఉంటాడు, ఇటు వచ్చిన వాడేమో సచ్చిదానందం, వాంఛారహితుడై సచ్చిదానంద స్థితిని ఆశ్రయిస్తున్నాడు. ఇక మరలా జన్మ లేకుండా చేసుకునేటటువంటి పనిలో పడ్డాడు. కాబట్టి ఎవరు బిజీగా ఉన్నారు? వాళ్ళు ఏమంటారు? అర్థం ఉందేమైనా? నేను చాలా బిజీగా ఉన్నా ఉంటాను. ఎంతకంటే బిజీగా ఉన్నావు నువ్వు? అసాధ్యం కదా. ఎందుకని? ప్రతి క్షణము మేలుకొని ఉండాలి, ప్రతి క్షణము జాగరూకుడై ఉండాలి, ప్రతి క్షణము జాగ్రత్తావస్థలో ఉండాలి. ఎక్కడా ఎడమివ్వకూడదు, ఒక రెప్పపాటు కూడా దానికి అవకాశం ఇవ్వకూడదు. అట్లా ఎవడైతే నిలకడ కలిగి ఉన్నాడో, నిశ్చల స్థితిని కలిగి ఉన్నాడో, ఆ నిశ్చల మనస్కుడై ఉండాలి, వంచారహితుడై ఉండాలి, అవునా? జ్ఞానం కలిగి ఉండాలి, సచ్చిదానంద స్థితిని లక్షించిన వాడే ఉండాలి, బ్రహ్మానంద మగ్నత చెందిన వాడే ఉండాలి. ఇటువంటి ఉత్తమమైనటువంటి లక్ష్యాన్ని స్వీకరించాలి. అధికారిత్వానికేమో సాధన చతుష్టయ సంపత్తిని కలిగి. అట్లా ఎవరైతే సమర్థులైన వాడు ఉన్నారో వాళ్ళు ఈ అపరోక్షానుభూతిని పొందగలుగుతున్నారు అని చెప్తున్నారు. తర్వాత 4వ శ్లోకం.
బ్రహ్మాది స్థావరాంతేషు వైరాగ్యం విషయేష్వను యథైవ కాకవిష్ఠాయాం వైరాగ్యం తద్ధి నిర్మలం. అసలు వైరాగ్యం అంటే ఏమిటో స్పష్టంగా బోధిస్తున్నాడు. నిర్మలత్వం అంటే ఏమిటో స్పష్టంగా బోధిస్తుంది. నాకేమో జనరల్గా చెప్పాడు, ఇప్పుడు ఒక్కొక్కటి స్పష్టంగా చెప్తున్నాడు. పిపీలికాది బ్రహ్మ పర్యంతము ఉన్నటువంటి ఏ స్థితి అయినా సరే కాకి రెట్ట వలె చూడాలంట. ఈ ప్రపంచంలో కాకి రెట్టను ఎవరైనా ప్రేమించేవాళ్ళు ఉన్నారా? భద్రపరుచుకుని దాన్ని జాగ్రత్తగా ఉంచుకునేవాళ్ళు ఉన్నారా? వెంటనే ఏం చేస్తారు? విసిరి కొడతారు, విసర్జిస్తారు. కాబట్టి ఎవరైతే ఈ సచ్చిదానంద స్థితిని ప్రాప్తింపజేసుకోదలుచుకుంటున్నారో, ఎవరైతే బ్రహ్మానంద మగ్నులు అవదలుచుకుంటున్నారో వాళ్ళు ఎలా ఉండాలి, ఎంత వైరాగ్యం ఉండాలి, ప్రమాణం చెప్తున్నాడు అన్నమాట. చదువు వ్యాఖ్యానం. కాకిరెట్టను ఏ విధంగా ఏహ్యభావంతో చూస్తామో అదే విధంగా దేహ సంబంధమైన భోగాలను, ఇతర ఐహిక సుఖాలతో పాటు స్వర్గాది భోగాలను కూడా అనిత్యములను భావించి వాటిపై విముఖత చూపడమే పూర్తి వైరాగ్యమని భావించబడుతుంది. అట్లాగే కామ్యకర్మలు, సంపదుపాసనలు శాశ్వతములు కావని తెలుసుకున్న వానికే సమ్యక్ జ్ఞానము ప్రాప్తించిందని పరిగణింపబడుతుంది. పూర్ణ వైరాగ్యము, సమ్యక్ జ్ఞానము. అంతవరకు అజ్ఞాన సంబంధమైన మమకారాలు, ప్రాపంచిక విషయాలపై వ్యామోహము, సంసార బంధమైన ఏషణాత్రయం, పుత్రేశ్చ విత్తేశ్చ స్వర్గేశ్చ నశించవు. అవి నిశ్శేషంగా పోతే గాని సంపూర్ణ వైరాగ్యము రాలేదని స్థిరీకరించుకోవాలి. 3 ఇచ్చలు చెప్పాడు ఇప్పుడు. ఏమిటవి? పుత్రేచ్ఛ, విత్తేచ్ఛ, విత్తేచ్ఛ, స్వర్గేచ్ఛ. స్వర్గభోగాలు అనుభవించాలనేటటువంటిది కూడా బంధమే. ఎంతమంది పుత్రులు కావాలో, ఎంతమంది పుత్రికలు కావాలో వారసుల గురించి ఉన్నటువంటి ఇచ్చ. ఎందుకు భార్య ఎందుకు కావాలి, భర్త ఎందుకు కావాలి? బ్రహ్మచారిగా ఉండిపోవచ్చుగా. ధనేషణ, దారేషణ, పుత్రేషణ, ఆ 3 కలిపి పుత్రేషణలోనే ఉన్నాయి. పుత్రులను పొందాలి అన్న ఒక ఇచ్చే 3 అయింది. ఏమైంది? ధనేషణ, దారేషణ, పుత్రేషణ. ఎందుకని? మరి సంసారాన్ని పోషించాలంటే ధనం కావాలా వద్దా? ఆ విత్తేచ్ఛ. ఆ విత్తం లేకపోతే పోషించలేవు కదా, ఆ జగత్తులో ఉన్నటువంటి వాటిని అనుభవించలేవు కదా. కాబట్టి జగత్తు యందు భోగ్యాసక్తత ఏదైతే ఉందో, ఈ ఐహికమైనటువంటి కోరికల చేత ప్రేరేపించబడేటటువంటి పద్ధతి ఏదైతే ఉందో, ఆ స్థితి ఏదైతే ఉందో, అవన్నీ కూడాను ఆ పుత్రేచ్ఛ, విత్తేచ్ఛ. ఇంకేమున్నాయట? స్వర్గేచ్ఛ. సత్కర్మాలు చేయాలంటే విత్తం అవసరం లేదా? మరి చేయాలి కదా. అర్చనం, వందనం, విష్ణు స్మరణం, పాదసేవనం, సఖ్యం, దాస్యం. మరి ఈ 9 భక్తి మార్గాల్లో ఎక్కడైనా యజ్ఞయాగాదులు ఉన్నాయా? లేవే. చూడండి, భక్తి మార్గానికి ఆధారభూతమైనది ఏది? ప్రధానమైన సూత్రం 9 భక్తి మార్గాలు. మరి 9 భక్తి మార్గాలన్నీ ఆంతరంగిక భక్తిని, ఆంతరంగిక సాధనని సూచిస్తున్నాయి. మరి బాహ్యమైనటువంటి క్రతువులను సూచిస్తున్నాయా? కనీసం గుడి అంటే 10 ఎకరాలన్నా ఉండాలండి. కనీసం గుడిలో దేవుడు అంటే కనీసం 10 కిలోల ఆభరణాలన్నా, బంగారపు ఆభరణాలన్నా ఉండాలండి. కనీసం గుడి అంటే స్వర్ణ దేవాలయం 2000 కిలోలతోటో లేకపోతే 20,000 కిలోలతోటో స్వర్ణ తాపడం చేయించాలండి. ఏమైపోయావు? మరి వాటన్నిటికీ సహాయం చేసేవారు, దానం చేసేవారు లేరా? మరి వీరందరూ ఏమవుతారు? ఎందుకు దానం చేస్తున్నారు? స్వర్గేచ్ఛ. కాబట్టి సత్కర్మలన్నింటి లోపల ఉన్నటువంటి ఇచ్చ ఏమిటి? స్వర్గేచ్ఛ, ఆముష్మికం. అంటే ఇతరత్ర విషయాలతో పోలిస్తే మంచిదే. అర్థమైనా? దానం చెయ్యమనే చెప్తుంది ధర్మం.
కానీ మోక్షోపాయంతో పోలిస్తే చాలా తక్కువ. అది గడ్డి పరకమండి. ఆ స్వర్గభోగాలు, ఆ ఇంద్రియ భోగాలు అక్కడ మాత్రం ఏమున్నాయమ్మా? ఇంద్రియ భోగమేగా. సూక్ష్మ శరీరంతో అనుభవిస్తాం. ఇక్కడేమో ఈ హలోకంలోనేమో స్థూల శరీరంతో అనుభవిస్తున్నాం, అక్కడేమో సూక్ష్మ శరీరంతో అనుభవిస్తాం. అంటే ఏమిటి అన్నాడు. నీ కళలో ఎప్పుడైనా నువ్వు సుఖపడ్డావా? పడలేదా? పడ్డావా? అప్పుడు స్థూల శరీరం ఉందే, మరి అప్పుడు సుఖం ఉందా లేదా? అదే నీ స్వర్గం. స్వర్గం అంటే ఏంటంటే సూక్ష్మ శరీరంతో అనుభవించేటటువంటి సుఖం ఏదైతే ఉందో అదే స్వర్గం. మరి కళలో దుఃఖం వచ్చిందా రాలేదా? విపరీత పరిస్థితులు అక్కడ వచ్చినప్పుడు దుఃఖం రాలా? అదే నీ నరకం. కాబట్టి ఇప్పుడు స్వర్గ నరకాలు ఎక్కడున్నాయి? నీ సూక్ష్మ శరీరంతో పాటే ఉన్నాయి, ఎక్కడో లేవు. కాబట్టి నిరంతరాయంగా దుఃఖమే వస్తుంది. ఎప్పుడూ దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు. కళ అంటేనే దుఃఖం వాడికి. ఇప్పుడు అప్పుడు ఇలా కూడా ఏమైపోతుంది? అంతేనా? అప్పుడు క్రమేపీ అలాగే ఉండి 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 ఆ పాతకాలన్నింటినీ అనుభవిస్తూ అనేక జన్మార్జిత పాప విశేషం చేత బాధించబడుతూ కష్ట నష్టాలను అష్ట కష్టాలకు గురవుతూ చిట్ట చివరికి ఏమైపోయాడ? అలాంటి సూక్ష్మ శరీరం యాతనామయ దేహాన్ని అనుభవించడం మొదలు. అనేక రకాల యాతనలు వచ్చి పడిపోయాయి. కాబట్టి నరకంలో ఆ యాతనామయ దేహం నానా కష్టాలు పడుతుంది. ఏవైనా సూక్ష్మ శరీరంలో ఎల్లప్పటికీ ఉంటాయా? ఉండటం లేదుగా. రోజువారీ కళ వచ్చిందమ్మా, వచ్చిన సుఖం ఎంతసేపు ఉంది? తత్కాలవత్. దుఃఖం ఎంతసేపు ఉంది? అది తత్కాలవత్. అలాగే ఈ శరీరాన్ని విడిచినటువంటి సూక్ష్మ శరీరానికి కొద్దిసేపు స్వర్గ సుఖం, కొద్దిసేపు నరకాసు దుఃఖం ఏర్పడింది కర్మవశాత్. అన్నీ పుణ్యకర్మలే చేశాడు. తత్పుణ్యవశాత్ సుఖభోగం అనుభవిస్తున్నాడు. అప్పుడు ఏం నేల మీద ఉంటాడా? అప్పుడు ఏ నేల మీద ఉండడు. అప్పుడు పుణ్యం అంతా ఖర్చు అయిపోయింది, ఆ సుఖం అంతా అయిపోయింది. ఇక దుఃఖాల పరంపర మొదలవుతుంది. అది ఖర్చు అయిపోవాలిగా. ఇట్లా పుణ్యపాపాల చేత కొట్టబడుతూ బాధించబడుతూ ఇలలోను కలలోను దేహం విడిచిపెట్టిన తర్వాత స్వర్గ నరకాలలోను సూక్ష్మ శరీరము స్థూల శరీరము, స్థూల శరీరము సూక్ష్మ శరీరం, ఇంతే పైకి కిందకి కొట్టబడుతూ ఉంటాయి. అంతమందికి చూడు, కారణం లేకుండా యాతనలు ఉంటాయి. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా తగ్గవు. ఎంత పరీక్షించినా ఏం కారణం కనపడదు. కానీ వాడికి వేదనలు ఉంటాయి. ఎందువల్ల? మనోకల్పితం అనమాట అదంతా. చివరికి ఏమంటారంటే సైక్రాటిస్ట్ దగ్గర పంపించాలి. పంపిస్తే తగ్గుతాయా? ఈ రకంగా. అందుకని పూర్వం పెద్దలు ఏం చేశారంటే ఇలాంటి వాళ్ళ కోసమని దానములు, ధర్మములు, యాగములు, యోగములు ఇలాంటి సత్కర్మలన్నీ ఏర్పాటు చేశారు. మళ్ళీ సత్కర్మలో ప్రవేశించగానే తగ్గిపోతాయి. అర్థమైంది? ప్రవేశించినంత వరకే అట్టా ఉంటాడు. అందులో ప్రవేశించేటప్పటికి మనసు ఇటువైపు తిరిగిపోద్దిగా. ఈ సత్కర్మానుష్ఠానం చేత ఆ మురికి నీరంతా కొట్టుకుపోదు. కొట్టుకుపోయి సమతాస్థితికి వచ్చేస్తాడు. కానీ కామ్యక కర్మగా వచ్చాడు. మరి అది వదిలిపెట్టదుగా. వాంఛారాహిత్యం లేదుగా, వైరాగ్యం లేదుగా. అందువల్ల మళ్ళా ఇలాగా విత్తేషణ, పుత్రేషణ, స్వర్గేషణ, ఇచ్ఛ. ఆ ఇచ్ఛకు లోబడి పనిచేస్తూ ఉంటాడు. ఇప్పుడు మీ శ్రీవారు కూడా పనిచేస్తున్నాడమ్మా. నిష్కామకర్మగా చేస్తున్నాడా? ఆ లోపల సకామ్యం. అందువల్లనే పరవశించిపోతూ ఉంటాడు. అలంకారం చూసి పరవశించిపోతూ ఉంటాడు. విశేషమైన అలంకారం చేశారండి వాళ్ళ అయ్యవారికి అంటాడు. వార్షికోత్సవం వాళ్ళు జరిగినట్టు ఇంకెప్పుడు జరగదు. విశేషమైన అలంకారం చేస్తారు, వాళ్ళు విశేషమైన అభిషేకం చేస్తారు.
విశేషమైన అర్చన చేశారు అని ఆ అర్చన అభిషేకాదులలో పరవశించిపోతుంది. తానే ఆ బంగారపు ఆభరణాలని ధరిస్తే ఎంత ఆనందపడిపోతాడో అంత ఆనందాన్ని మానసికంగా అనుభవిస్తుంది. ఏమయ్యాడు నేను కళలో ఆ పరవశత్వం చూసే నేను మమ్మల్ని తీసుకెళ్ళాడు కదా ఆరోరా టెంపుల్. ఆ రోజు విశేషమైన అలంకారం చేశాడు. రెప్పపాటులో ప్రవేశించేశాడు ఆ విగ్రహంలో. ఇవన్నీ తనకే జరిగితే ఎంతగా పొంగిపోతాడు. ఆ పొంగు వచ్చేసింది, ఆ పరవశత్వం అన్నమాట. మరి అప్పుడు అది మోక్షేచ్ఛగా పనికొస్తుందా? నిష్కామకర్మకు పనికొస్తుందా? సచ్చిదానంద స్థితికి పనికొస్తుందా? కాకపోతే ఆ భక్తి పారవశ్యం అవసరం, అది ప్రతి ఒక్కడు అనుభవించాలి. కానీ చిక్కుపడకూడదు. ఒకటో క్లాసుకి పలక అవసరమే, కానీ పలకే జీవితాశయం. నాకు పిహెచ్డి కూడా పలకతోనే అవ్వాలంటే అట్లా మానవుడికి భక్తి విశ్వాసాలనే పునాది చాలా అవసరం. ఎందుకంటే అది లేకపోతే ఆంతరిక సాధనలో ప్రవేశించలేడు, అంతర్ముఖ ప్రయాణం చేయలేడు, పదార్థ విజ్ఞానంలో ఇమిడిపోయి నిరీశ్వరవాది అయిపోతాడు. అందువల్ల ఎప్పుడూ కూడా అట్లా బిగించబడిపోకుండా ప్రయాణం పూర్తి చెయ్యాలి. ఎట్లా చెయ్యాలి, ఆ వైరాగ్యం ఎంత బలంగా ఉండాలో ఇక్కడ నిర్దేశించి చెప్తున్నాడు. ఎట్లా అయితే కాకి రెట్టని మానవుడు అసహ్యించుకుని విసిరి కొడుతున్నాడు, ఆ రకంగా ప్రపంచానికి సంబంధించిన జగదుత్పత్తి స్థితిలయాల మధ్యలో ఉన్నటువంటిది ఏదైనా సరే, ఈ ప్రపంచంలో ఉన్నదంతా దేని కిందకు వచ్చేస్తుంది? జగత్తు యొక్క ఉత్పత్తి, జగత్తు యొక్క స్థితి, జగత్తు యొక్క లయం. అంతకు మించి ఏమన్నా ఉంటుంది అవతల? ఈ మూడింటికి లోబడినది అంతా కూడా దేంతోనో ముడిపడిందట? కాకవిష్టం. దేంతో కూర్చాడు? కాకవిష్టంతో కూర్చి. అలా దానిని విసర్జించాలి, త్యజించాలి అనే ఉపమానంతో చెప్తున్నాడు. చదువు. అవి నిశ్శేషంగా పోతే కానీ సంపూర్ణ వైరాగ్యం రాలేదని స్థిరీకరించుకోవాలి. సంపూర్ణ వైరాగ్యం చాలా ముఖ్యం. తీవ్ర వైరాగ్యము, తీవ్ర మోక్షేచ్ఛ లేకుండా ఆత్మజ్ఞానాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని సాధించలేరు ఎవరు. పిపీలికాది బ్రహ్మపర్యంతము ఉన్నటువంటి సమస్త సుఖ సముదాయమును ప్రయత్నించి విడవాలట. బాగా కష్టపడాలి. ఎట్లా ఉంటే సుఖంగా ఉంటుంది అట్లా ఉండకూడదు. ప్రయత్నించి కష్టపడాలి. ప్రయత్నించి ఆ సుఖంలో నుంచి బయటపడాలి, సుఖ పిపాసలో నుంచి బయటపడాలి. మానవుడిని జీవుడిగా చేస్తున్నది ఏది అంటే సుఖ పిపాస. ఆ సుఖ పిపాస, సుఖాసక్తి, అదే జీవుడు అండి, ఇంకేం లేదు. నిరంతరాయముగా అది ఎప్పుడు ఎటువైపు ఇంక్లినేషన్ కలిగి ఉంటుందంటే, ఎటువైపు లాక్కుపోతూ ఉంటుందంటే, ఎటువైపు ఆకర్షిస్తూ ఉంటుందంటే, ఇలా చేస్తే సుఖం కదా, ఇలా చేస్తే సులభం కదా అటు. మా శ్రీమతి గారు ఎప్పుడు అంటాడు, ఈ ప్రపంచంలో ఏ పని అయినా చేయాలంటే ఎంత కష్టతరంగా చేయాలో నేను చూసి నేర్చుకోవచ్చు. సులభంగా నాకు చేయడానికి తోచదన్నమాట, సుఖంగా చేయడం రాదు. నానా కష్టాలు పెడుతూ చేయటమే వచ్చాను. ఇప్పుడేమైంది? ఇంద్రియ వైముఖ్యత రాలా, తీవ్ర వైరాగ్యం రాలా. ఎప్పుడు పోషించుకోవాలి తీవ్ర వైరాగ్యాన్ని, తీవ్ర మోక్షేచ్ఛని. పోషించుకోకపోతే చల్లారిపోతాయి. భగవాన్ రమణులు చిన్న మాటల్లో చెప్పారు, సద్గురుమూర్తి నీకు ఒక నిప్పు కణిక ఇచ్చాడు, ఇప్పుడు ఆ నిప్పు కణికతోనే నువ్వు అంతా సాధించాలి. మరి ఒక్క నిప్పు కణికని ఎప్పటి వరకు అట్టే పెట్టుకోవాలి? ప్రయాణం ముగిసే వరకు అట్టే పెట్టుకోవాలి. మరి అట్టే పెట్టుకోవాలంటే దాన్ని జాగ్రత్తగా ఊది, దాన్ని మండేట్టుగా చేసి
నీ లోపల ఉన్నటువంటి వాసనా బీజములు సంస్కారములనే కట్టెలు సమస్తము దగ్ధమైపోయేంత వరకు ఆ అగ్నిని నిలబెట్టుకోవాలా వద్దా? మరి అగ్ని మండాలంటే ఏం చేయాలి? నిరంతరాయంగా వదాలా? మరి రోజు ప్రాణాన్ని సేకరిస్తున్నావుగా, మరి అసోహం భావేన పూజయే అన్నారు. ఇది కూడా పూజే, కానీ ఇదేం పూజ? సోహం భావన, హంస ధ్యానం అంటారు దీన్ని. అర్థమైందా? రేపు ఉపదేశం తీసుకుంటే మొదట ఏమిస్తారు? హంస మంత్రం ఇస్తారు. హంస శివ సోహం, సోహం హంస, హంస హంసాయ విద్మహే, సోహం హంసాయ ధీమహి అనేటటువంటి హంస మంత్రాన్ని ఇస్తారు. మరి హంస మంత్రానుసంధానం చెయ్యాలి, ప్రాణంతో సమంగా మంత్రజపం చెయ్యాలి. ఉచ్ఛ్వాస నిశ్వాసములు సోహం సోహం అనే ద్వయ అక్షరములు ఆజ్ఞాచక్రంలో ఉన్నటువంటి హం క్షం అనే బీజాక్షరాలు, అదే సోహం, అదే తిరగేస్తే హంస. ఈ సోహం ధ్యానమును నిరంతరాయంగా చేయాలి. చేస్తే అప్పుడు ఏమైంది? శ్వాసతో సమంగా జపం చేసావు, అప్పుడు బాగా ఊదేవుది. ఊతే ఏమైంది? మంట బాగా పడింది. ఇప్పుడు ఏం చేయాలట? కొత్త కట్టెలు వేయకు, గాలి కొట్టకు. బాగా మంట మండిన తర్వాత ఏం చేయాలటిక? కొత్త కట్టెలు వేయకు, గాలి కొట్టకు, చల్లారిపోయి. ఉన్న కట్టెలన్నీనేమో ఆ మంటలో దగ్ధం అయిపోయాయి. కొత్త సంస్కారాలను ఏర్పరచుకోకూడదు, అంటే ఆగామి కర్మను ఏర్పరచుకోకూడదు. ప్రారంధ కర్మేమో దగ్ధం అయిపోయింది, అనుభవం ద్వారా దగ్ధం అయిపోయింది. అవశ్యం అనుభోక్తవ్యం పుణ్యాపుణ్య శుభాశుభ ఫలం. ప్రారంధంలో ఉన్నదంతా అనుభవించడం ద్వారా పోతుంది. అవశ్యం అనుభోక్తవ్యం. అర్థమైంది? కానీ ఎట్లా అనుభవించాలంటే ఇప్పుడు మరలా కట్టెలు వేయకూడదు, శేషం మిగల్చకూడదు, ఎక్కడా కూడా ఎవరితో రుణానుబంధాన్ని మిగుల్చుకోకూడదు. రుణానుబంధం దేనివల్ల మిగులుతుంది? ఆసక్తి మిగలడం వల్ల. ఇంకా వాళ్ళతో కలిసి జీవించాలి, వీళ్ళతో కలిసి జీవించాలి, ఇంకా వాళ్ళతో అలా ఉండాలి, వీళ్ళతో ఇలా ఉండాలి, వాళ్ళు అలా అవ్వాలి, వీళ్ళు ఇలా అవ్వాలి, నేను అలా అవ్వాలి, నేను ఇలా అవ్వాలి, నేను అంతటి వాడిని అవ్వాలి, నేను ఇంతటి వాడిని అవ్వాలి, నేను అంత సంపాదించాలి, నేను ఎంత సంపాదించాలి, ఇట్లా ఎన్ని ఊహలు ఎన్ని ఆశల పేర్లైనా చెప్పుకో, ఇవన్నీ ఆయా ఆసక్తులే కదా. ఆ ఆసక్తి యొక్క శేషం నీలో మిగిలింది అంటే తప్పక ఆగామి కర్మని ఏర్పరుస్తుంది. ఆ ఆసక్తి మిగిలి ఉండడమే ఆగామి. అది ఉన్నంతసేపు అసంతృప్తి తప్పదు, అది ఉన్నంతసేపు నువ్వు మళ్ళా పుట్టక తప్పదు. అంటే ఇంకేం చెయ్యాలట? గాలి కొట్టకు. ఎందుకని? మొదట్లోనేమో పూర్తిగా పూరక కుంభకాల మీద ఆధారపడి బాగా గాలి కొట్టాలి. తర్వాత ఏం చేయాలి? గాలి కొట్టకూడదు, రేచక కుంభకాల మీద ఆధారపడాలి. అది అందులో రహస్యం. జ్ఞానాగ్ని బాగా రగిలిన తర్వాత ఏ పచ్చికట్టెలు వేసినా కూడా దగ్ధం అయిపోయే దశకు వచ్చేస్తాడు. వచ్చేసినాక ఇంకా గాలి కొట్టక్కర్లా, అట్ట ఊరకుంటే చాలండి, అదే దగ్ధం అయిపోతుంది. అది ఊరకొనడం. కట్టెలు వేయకు, గాలి కొట్టకు. ఈ రెండు పనులు చేయక ఉండటాన్ని ఊరకొనడం అంటారు. ఏమీ వద్దు, ఊరక ఉండు నిశ్చలంగా అనేది దాని యొక్క ఉపదేశం. వ్యాఖ్యానం అయిపోయిందా? నిర్మల వైరాగ్యమే అపరోక్షానుభూతి పొందుటకు అతి ముఖ్యమైన సాధన. అది ఇది అండర్లైన్ 10,000 times. నిర్మలమైనటువంటి వైరాగ్యం ఉండాలి, తీవ్ర వైరాగ్యం ఉండాలి. అపరోక్షానుభూతి బ్రహ్మనిష్టని సాధించాలి అంటే వాడు వైరాగ్యశీలి అవునో కాదో చూస్తే తెలిసిపోతుంది. శిష్యుని చూడగానే గురువుకి తడుతుంది, ఆహా
ఎంతటి వైరాగ్య సంపన్నుడు దొరికాడు రాను ఆనందపడిపోతాం. అట్లా గురువుని ఆనందింపజేయగలిగినటువంటి వైరాగ్యశీలి అయి ఉండాలి. నిజ వైరాగ్యం ఉండాలి, నిశ్చలమైన వైరాగ్యం ఉండాలి, తీవ్ర వైరాగ్యం ఉండాలి. వీడిని ఏమైనా సరే, ఎంత కష్టమైనా సరే ఈ వైరాగ్య సంపన్నుని నేను ఉద్ధరించాలని సద్గురువే తనంతట తానుగా సంకల్పించి కంకణం కట్టుకునేటంత ఆకర్షణ శిష్యుడిలో ఉండాలి. వాడు ధన్యుడు. అర్థమైనా? నేను సద్గురువును ఆశ్రయించినప్పుడు ఈ లక్షణాన్నే గట్టిగా పట్టు. ఈ ఒక్క లక్షణంతోనే సద్గురువును జయించవచ్చు. ఇంక దేంతోనూ జయించడం కుదరదు. మిగిలినవన్నీ దర్శించవచ్చు, ఆశ్రయించవచ్చు, చూడవచ్చు, వేడుకోవచ్చు, అవన్నీ అది. సద్గురువుని జయించాలంటే, అవతారుని జయించాలంటే ఈ ఒక్క లక్షణమే పనికొస్తుంది. అర్థమైందండి? ఇక వాడు వాడి కోసం జీవించక్కర్లా, వాడు వాడి కోసం చేయక్కర్లా, అంతా వాడి తరఫున అందరూ చేస్తారు. ఈ నిజ వైరాగ్య సంపన్నుడు కొరకు జన్మ జన్మల పాటు ఎదురు చూస్తాడట సద్గురు. అశరీరిగా కూడా ఎదురు చూస్తాడు. నిజ వైరాగ్యశీలి అయిన వాడు ఎప్పుడు వస్తాడా? వాడు సత్శిష్యుడు అవడం తప్పక జరుగుతుంది. అర్థమైనా? జై బాబు.